అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అభి కుకింగ్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మనము ఈ పచ్చడి అనేది 10 రోజుల పాటు నిల్వ ఉంటుందండి. ఒక్కసారి చేసి పెట్టుకున్నారంటే ఈ పచ్చడిని 10 రోజుల పాటు ప్రశాంతంగా తినొచ్చండి. ఇది సంగటి కానీ, అన్నంలోకి కానీ, లేదా ఇడ్లీలోకైనా, చపాతీలోకైనా, ఎందులోకైనా బాగుంటుందండి. ఈ పచ్చడి కనుక వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిన్నారంటే చాలా చాలా బాగుంటుందండి. ఒక్కసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇక వీడియోలోకి వెళ్దామా అండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండ్లీ పెట్టుకోండి. అందులో ఒక గుప్పెడు పల్లీలు తీసుకొని వేయించుకోవాలండి. ఇవి పల్లీలు అనేవి లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి. అప్పుడు పల్లీలు అనేవి లోపల దాకా వేగుతాయి. పచ్చడి అనేది టేస్ట్ బాగుంటుందండి. చూశారు కదా, ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు వీటిని తీసి ఇప్పుడు అదే బాండీలో ఒక గుప్పెడు పుచ్చగింజలు వేసుకుందామండి. ఇవి సపరేట్గానే వేయించుకోవాలండి. ఎందుకంటే పుచ్చగింజలు అనేవి త్వరగా వేగిపోతాయండి. ఇవి చిటా అని సౌండ్ వస్తాయండి. ఇప్పుడు మనకు వేగిపోయినట్లండి. ఇవి చిటా సౌండ్ వచ్చిన తర్వాత వాటిని కూడా తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే బాండ్లీలో ఒక టీ స్పూన్ అంతా ఆయిల్ వేసేసుకొని ఒక 100 గ్రాముల వరకు ఎండుమిరపకాయలు తీసుకొని వేయించుకోవాలండి. ఎండుమిరపకాయలు ఇలా తుంచుకొని వేయించుకోండి. అప్పుడు గింజలు కాయ మొత్తం వేగి పచ్చడి అనేది టేస్ట్ బాగుంటుందండి. చూశారు కదా, ఇలా వేగాలండి. ఇలా వేగిన తర్వాత అందులో ఒక టీ స్పూన్ జీలకర్ర, అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాలు వేసుకొని వేయించుకోవాలండి. ఇవి బాగా వేయించుకున్న తర్వాత చూశారు కదా, ఇలా కలర్ చేంజ్ అయితే సరిపోతుందండి. ఇప్పుడు వీటిని కూడా తీసి పక్కన పెట్టుకుందాము. ఇవి అనేవి పచ్చడి చాలా బాగుంటుందండి. ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు అదే బాండ్లీలో చూసారు కదా, ఇవాళ అన్నీ తీసి పక్కన పెట్టుకున్న తర్వాత వేయించుకొని ఇప్పుడు అదే బాండ్లీలో 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని ఒక 2 టమాటాలు తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. సరిపోతుంది. ఇలా కట్ చేసుకొని ఒకసారి కలిపేసుకుందామండి. చూసారు కదా, ఇలా వేగుతుంటాయండి టమాటాలు అనేది. ఇలా వేగిన తర్వాత కరివేపాకు వేసుకోండి. నా దగ్గర కరివేపాకు లేదు, కొంచెం పుదీనా ఉంటే వేస్తున్నానండి. మీ దగ్గర కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా వేసుకోండి. పచ్చడి అనేది చాలా చాలా బాగుంటుందండి. చూసారు కదా, ఇలా మగ్గితే సరిపోతుందండి. టమాటాలు అనేవి స్కిన్ ఊడితే సరిపోతుందండి. చూసారు కదా, ఇప్పుడు ఇలా వేగిన తర్వాత అవన్నీ చల్లారిపోయి ఉంటాయి కదండి. ఇప్పుడు ఒక రోల్ తీసుకొని మనం వేయించుకున్నాం కదండి పల్లీలు, ఎండుమిరపకాయలు అవన్నీ తీసుకొని దంచుకుందామండి. మెత్తగా దంచుకోవాలి. మీ దగ్గర రోలు లేదంటే మిక్సీలోనైనా వేసుకోవచ్చండి. మిక్సీలో వేసుకున్నా కూడా పచ్చడి చాలా బాగుంటుందండి. చూసారు కదా, అన్నీ ఇలా మెరిగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనము చూసారా ఇలా మెత్తగా దంచుకోవాలండి. మిరపకాయలు అనేవి మెరిగిపోవాలి. ఇలా మిరపకాయలన్నీ మెత్తగా మెరిగిన తర్వాత మనము ఇందులో చింతొక్కు వేసుకోవాలండి. ఇది మేము 1 సంవత్సరానికి ఒక్కసారి పెట్టుకుంటామండి చింతొక్కు అనేది. ఇవి బెంగళూరు కాయలండి, అందుకే ఇంత గుజ్జుగా ఉంది. అదే మన ఆంధ్ర కాయలు అయితే కాయ మనము తీసుకునేటప్పుడే కండగా ఉండే కాయలు తీసుకుంటే పచ్చడి అనేది ఇలా గుజ్జుగా ఉంటుందండి. అదే ఎండిపోయినట్లున్న కాయలు తీసుకుంటే పచ్చడి అనేది ఎండిపోయినట్లుగానే ఉంటుందండి, గట్టిగా. చూసారు కదా, చింతొక్కు నేనైతే 1-2 గంటలు వేసుకున్నానండి. దాన్ని కూడా ఒకసారి మెత్తగా దంచుకుందామండి. చింతొక్కు కూడా అందులో పీసులు ఏమన్నా ఉంటే తీసేసుకొని వేసేసుకోండి. ఇది ఒక్కసారి పెట్టుకున్నామంటే 2-3 సంవత్సరాలైనా ఉంటుందండి. మాకు ఖచ్చితంగా ఈ పచ్చడి అనేది ఎప్పుడు ఇంట్లో ఉంటుందండి. చూసారు కదా, అలా మెరిగిపోయిన తర్వాత అందులో రుచికి సరిపడా ఉప్పు, అలాగే మనం మగ్గించుకున్నాం కదండి టమాటాలు, అవి కూడా వేసుకోవాలండి. ఉప్పు మాత్రం చూసి వేసుకోండి, ఎందుకంటే మనం చింతొక్కులో ఆల్రెడీ ఉప్పు వేసే దంచుతామండి. అందుకని ఉప్పు మాత్రం చూసి వేసుకోండి. చూసారు కదా, ఇలా అన్నీ బాగా దంచుకున్న తర్వాత చూసారు కదా, ఇలా దంచుకోవాలి మెత్తగా. టమాటా అనేది ఎక్కడా లేకుండా మెత్తగా దంచుకోవాలండి. ఇలా దంచుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులో 4 వెల్లుల్లి రెబ్బలు తీసుకొని పొట్టు తీసుకొని వేసేసుకోండి. అది బాగా మెదగాలండి. చూసారు కదా, ఇలా అయిపోయిందండి పచ్చడి. ఇలా దంచుకొని మనము ఇందులో కనుక వాటర్ వేయకుండా ఇలాగే తీసుకొని చూసారు కదా, ఇలా దంచుకోవాలి. వాటర్ వేసుకోకుండా ఉంటే సరిపోతుంది. ఉప్పు చూసుకోండి, ఉప్పు సరిపోయిందో లేదో. నాకైతే ఉప్పు కరెక్ట్గా సరిపోయిందండి. చూసారు కదండి, ఈ పచ్చడి మనము ఇలా ముద్ద గనక చేసి పెట్టామంటే నెల రోజులైనా ఉంటుందండి. ఇందులో ఉల్లిపాయ నీళ్లు వేయకుండా
పెట్టి అలా ముద్ద అలాగే కనుక పెట్టామంటే నెల రోజుల వరకు ఖచ్చితంగా ఉంటుందండి. హాస్టల్కి వెళ్ళే పిల్లలు ఎవరైనా ఉన్నా కూడా ఇలా ముద్ద చేసేసి పంపించేసామంటే వాళ్ళు తినేటప్పుడు అన్నంలో కొంచెం ఆ పచ్చళ్ళలో కొంచెం నీళ్ళు వేసుకొని కలుపుకొని తిన్నారంటే కూడా పచ్చడి చాలా బాగుంటుందండి. చూసారు కదా, నేనైతే ఇంక అది ఉల్లిపాయ వేసుకుంటున్నానండి. ఉల్లిపాయ వేస్తే మాత్రం 2-3 రోజులు, ఒక 4 రోజులు ఉంటుందండి. అంతకంటే ఎక్కువ ఉండదు. మీరు ఉల్లిపాయ వేయకుండా అలా ముద్ద తీసి పెట్టుకుంటే నెల రోజుల వరకు ఉంటుందండి. ఏమాత్రం పాడవ్వదండి. ఉల్లిపాయ వేసుకొని దంచుకున్న తర్వాత చూసారు కదా, ఇలా దంచుకోవాలండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. చూసారు కదండి, అలా ఉల్లిపాయ అంతా మెరిగిపోయిన తర్వాత కొంచెంగా వాటర్ వేసుకొని దంచుకోవాలండి. ఎందుకంటే పచ్చడి కొంచెం గట్టిగా ఉంది కదా. మీరు సంగటిలో కనుక తినాలి అనుకుంటే ఇంకా కొంచెం వాటర్ వేసుకొని కొంచెం లూజ్గా చేసుకున్నారంటే కూడా చాలా బాగుంటుంది. సంగట్లో కూడా చాలా బాగుంటుందండి పచ్చడి. ఒక్కసారి ట్రై చేయండి. మాకు పల్లెటూర్లలో ఏంటంటే సంగట్లోకి ఖచ్చితంగా ఈ పచ్చడి చేసుకుంటారండి. నాన్ వెజ్ కూడా సరిపోదండి పచ్చడి ముందు, అంత బాగుంటుంది సంగట్లోకి. ఇప్పుడు పోపు పెట్టుకుందామండి. అదే బాండ్లీలో మళ్ళీ ఆయిల్ వేసేసుకుని ఒక 2 టీ స్పూన్స్ పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు, అలాగే 2 ఎండుమిరపకాయలు తుంచి వేసుకొని మనము నూరి పెట్టుకున్నాం కదండి చింతకాయ పచ్చడి, అది కూడా వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. చూసారు కదా, ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. మీరు కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా వేసుకోండి. నేను కరివేపాకు లేదని తాలింపులో కూడా వేయలేదండి. చూసారు కదా, ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఒక 2 మినిట్స్ అలా ఉడికించుకున్నారంటే సరిపోతుందండి. ఎంతో టేస్టీగా ఉండే చింతకాయ పచ్చడి అనేది రెడీ అయిపోతుందండి. చూసారా, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఒక్కసారి తిని చూడండి. మీరు ఎప్పటికీ మర్చిపోలేరండి. అంత టేస్టీగా ఉంటుందండి పచ్చడి అనేది. ఓకే అండి, థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి.